అంత భారీగా విజయం వచ్చింది? అదే 19 ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్ మా వల్ల కాదని చెప్పేశాడు ఆయన ఓపెన్ గా. అంతకు ముందు వీళ్ళు చూస్తాం మేము చేస్తాం అనేది చూస్తాం కాదు, రిజర్వేషన్ ఇచ్చారు కూడా అది అప్పుడు నాటకం వచ్చారు. మరి 19లో ఫెయిల్యూర్ కి దీనికి ఏంటి లింక్? ఈయన ఎందుకు అలా అన్నారు అంటే ఆ ఉద్యమం కాపులలో రిజర్వేషన్ దంతా డ్రామా అన్నది వాళ్ళకి తెలుసు, అవదని తెలుసు. 50% లోపు బీసీఎఫ్ కింద పెడితే నడుస్తుంది. ఎందుకంటే బీసీఈ కింద ముస్లింలు పెట్టాడు రాజశేఖర్, బీసీఎఫ్ కింద పెట్టాలి. చంద్రబాబు నాయుడు చివరిలో ప్రిపేర్ అయిపోయాడు ముద్రగడ దెబ్బకి కంగారు పడి పెట్టేద్దామని 4% 5% పెడదామని. బీసీలకి తగ్గించాలి, అప్పుడు ఏబీసీ తగ్గించాలి. వాళ్ళు గొడవ చేశారు కదా కృష్ణయ్య, అందుకే కదా జగన్ తో కలిసింది. వాళ్ళందరూ వార్నింగ్లు ఇచ్చారు. దాంతో ఈ ఓట్లు ఎక్కడ పోతాయి అని చెప్పేసి చేయలే ఆయన. చేయకుండా ఏం చేశాడు, అప్పుడు ఈ చివరిలో బిల్లు పెట్టేసేసి అమలైపోయిందని అనౌన్స్ చేసేసాడు. చివరికి అది ఆగిపోయింది. ఈలోపు ఓబీసీ రిజర్వేషన్ ఇచ్చాడు మోడీ. ఇస్తే అందులో 5% రిజర్వేషన్లు కాపులకే అని చెప్పేసేసి ఓ తీర్మానం చేసి పడేసేసి ఇచ్చేసాను మీకు రిజర్వేషన్లు అన్నాడు. ఇప్పుడు వీళ్ళు అనేది అదే, జగన్ తీసేసాడు మా రిజర్వేషన్ అని. జగన్ తీసేయడం కాదు, చంద్రబాబు నాయుడు 2 చోట్ల రిజర్వేషన్ పెట్టాడు. ఓసారి ఆ రిజర్వేషన్ బిల్ అప్పుడు ఏది బీసీ కమిటీని వేసి ఒకటి ఏది ఒక కమిటీ వేసి ఆ కమిటీ చైర్మనే కాపులకి రిజర్వేషన్